భీమా చాలా బాగుంది, సూపర్ బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను మూవీ. అండ్ గోపీచంద్ కంబ్యాక్ మూవీ అనమాట. గోపీచంద్ చాలా బాగా చేశారు ఆయన. అండ్ హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. అండ్ ఓవరాల్ గా అయితే మూవీ చాలా బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ కానీ కానీ ఎవ్రీథింగ్ వాస్ గుడ్. అండ్ నేనైతే మంచిగా ఎంజాయ్ చేశాను. స్టోరీ హైలైట్స్ అంటే ప్యూర్లీ ఇది యాక్షన్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి మిక్స్ విత్ గాడ్. సో శివరాత్రికి ఒక మంచి మూవీ అనిపించింది. అది మూవీ చూస్తే చెప్పచ్చు. నెగిటివ్స్ అయితే నాకేం అనిపించలేదు. బ్యాక్ కూడా ఏం లేదు, చాలా బాగుంది. బట్ సాంగ్స్ అయితే ఎక్కువ లేదన్నమాట. 2 సాంగ్స్ ఉన్నాయి. ఉన్న 2 సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. డాన్స్ అది కూడా బాగానే చేశారు. బట్ యాక్షన్ ఎపిసోడ్స్ దీనికి హైలైట్. సెకండ్ హాఫ్ నాకు బాగా నచ్చింది. ఆ రేంజ్ లో అయితే ఏం లేదు. ఓకే, ఈ సినిమాకి తగ్గట్టు బీజిఎం ఓకే. ఈ శివరాత్రికి భీమా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చునా. ఎందుకంటే గోపీచంద్ కెరియర్ లో ఒక యజ్ఞం, ఒక లౌక్యం తర్వాత మళ్ళీ ఒక భీమా సినిమా చూసినామంటే నిజంగా చెప్తున్నా చాలా ఒక హిట్ సినిమా పడ్డది. బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఫస్ట్ అన్న ఉంటారు, తమ్ముడు ఉంటారు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. స్టోరీ మొత్తం అన్న మీద సెకండ్, లాస్ట్ టైం వచ్చి క్లైమాక్స్ వచ్చి తమ్ముడు వచ్చి మొత్తం సెట్ చేస్తాడు. సినిమా మాత్రం సూపర్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎందుకంటే లాస్ట్ ఫైట్ ఉంటుందన్న శివుని దగ్గర, ఏముంటాయన్న లింగం దగ్గర ఫైట్, అది మాత్రం హైలైట్ అన్న. నిజంగా శివరాత్రి రోజు మనకు ఒక దర్శనం ఇచ్చినాడు థియేటర్లో లింగంని. ఓం నమ శివాయ. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. సూపర్ సినిమా. గోపీచంద్ కెరియర్ అది పెద్ద సినిమా అవుతుంది. యాక్షన్ కానీ, ఫైట్స్ కానీ ప్రతి సీన్ నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఇది ఎక్కువ అని కాదు, సూపర్ సూపర్ సూపర్. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, సినిమాటోగ్రఫీ మొత్తం చాలా బాగుంది. అన్నిటికన్నా హైలైట్ గోపీచంద్ అన్న యాక్షన్ మాత్రం సూపర్. అవునా, పక్కా సూపర్. అన్న ఏడిపించాడు ప్లస్ నవ్వించాడు. మంచి సినిమా. మంచిగా చాలా రోజులు గోపీచంద్ గారికి ఇట్లేదు. మరి కంబ్యాక్ పక్కా బ్లాక్ బస్టర్ హిట్. శివరాత్రికి అయితే ఇప్పుడు గామి కూడా వచ్చింది. మరి ఇప్పుడు భీమా బాగుంటుంది. గామి అంటే ఇంకా చూడలేదు కదా, అది చూడాలి. ప్రజెంట్ నేను చూసిన భీమా చాలా బాగుంది మూవీ. భీమా అయితే సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్. గోపీచంద్ అన్న మాత్రం చాలా బాగా నచ్చారు. హీరోయిన్స్ ఉన్నంత మాత్రం బాగా చేశారు. బెనల్ కిషోర్ అన్న కూడా చాలా బాగుంది. సో ఓవరాల్ మూవీ రేటింగ్ ఎంత? అవుట్ ఆఫ్ 5. ఇచ్చినందుకు ఆ డైరెక్టర్ కు పాదాభివందనాలు చేస్తున్నాను. నిజంగా ఈ సినిమా మాత్రము బ్లాక్ బస్టర్ కాదు, అంతకు మించి ఏదైనా ఉంటే చెప్పుకోవాలి. అంత బాగుంది సినిమా మాత్రం. నిజంగా ప్రతి ఒక్క స్వామి కానీ, ప్రతి ఒక్క యాక్టర్ కానీ యాక్టింగ్ చేయడం, జీవించడం తెలుసు అసలు ఆ పాత్రలా. నేనైతే మునిగిపోయిన అన్యమ్మ, నేను ఒక పాత్ర వచ్చి ఏం బాగుందని తెలుసా. గోపీచంద్ అయితే నేను గోపీచంద్ చూడలేదు, ఆ క్యారెక్టర్ చూసిన ఏం పోలీసు, ఏం ఫైటింగ్. ఆ ఫైటింగ్ ముందర బోయపాటి పనికిరాడు, ఎవ్వరు పనికిరాడు తెలుసా. నిజంగా చెప్తున్నా, నాకు ఎమోషన్ కానీ, రొమాన్స్ అయితే నువ్వు అడగక రొమాన్స్ లేదు. కానీ దేవుని పరంగా ఎంత బాగుందంటే 100 సార్లు చూడొచ్చు. నెక్స్ట్ టికెట్ బుక్ చేస్తున్నా. ఎంత బాగుంది సినిమా మాత్రం. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అంతే.